అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం 35వ వార్డులో ఉన్నాం. మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఆ సర్వే ఇంటింటికి వెళ్ళి కూడా ఏదైతే ప్రజాపాలనలో కూడా ఇండ్లు లేని వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రజాపాలనలో అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఇంటింటికి తిరిగి కూడా ఆ మున్సిపాలిటీకి సంబంధించిన వారు ఆ సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. రోజుకు 40 నుంచి 50 వరకు కూడా సర్వే జరుగుతుందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సర్వే ఏ విధంగా కొనసాగుతుంది, సర్వే ఎలా చేస్తారు తదితర అంశాలు తెలుసుకోవడానికి మనకు సంబంధించిన సర్వే చేస్తున్న అధికారులు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు సర్వే చేస్తున్నారు కదా, దేంట్లో సర్వే చేస్తున్నారు? ఫోన్ యాప్లో, ప్లే స్టోర్లో ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ అని కొడితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే వాళ్ళని అది పేరు, ఆధార్ కానీ పేరు కానీ ఫోన్ నెంబర్ కొడితే అందులో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే వాళ్ళు అందులో అడిగిన దానికి క్లిక్ చేస్తారు. మీకు మున్సిపాలిటీ నుంచి ఆర్ఐడి లాగిన్ ఇచ్చారు. ఏమేమి అప్లై ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ వాళ్ళ దగ్గర అడిగేంటి ఏంటి? ఫస్ట్ ఆధార్ కార్డు అని అడుగుతున్నాం, ఫోన్ నెంబర్ అయినా అడుగుతున్నాం, లేకుంటే వాళ్ళ పేరు, రేషన్ కార్డు నెంబర్ ఏదైనా. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు తీసుకొచ్చారు, ఆధార్ నెంబర్ అలా ఎంటర్ చేసినాక వాళ్ళ పేరు వస్తుంది. ఏమొస్తుంది అందులో? వాళ్ళ పేరు వస్తుంది. వాళ్ళ పేరు తర్వాత క్లిక్ చేయాలి. అలా ఇంతకుముందుకు ఏమైనా గవర్నమెంట్ స్కీములు ఉన్నారా, తీసుకున్నారా అంటే లేదని తెలియదు కాబట్టి లేదని పెడుతున్నాం. ఓన్ హౌసా, రెంట్ హౌసా అంటే వాళ్ళు చెప్పింది కొడుతున్నాం. తర్వాత వాళ్ళ ఇల్లు రేకుల, స్లాప అని అడుగుతుంది, అది చెప్తున్నాం. తర్వాత సిమెంట్ ఇటుకలా లేకుంటే బ్రిక్స్, ఎర్రి ఇటుకనా, ఇవన్నీ అప్లోడ్ పోవాల్సింది. అది చేసిన తర్వాత ఫోటోలు 3 ఫోటోలు కొట్టాలి. ఒకటి ఇంటి ముందల, ఒకటి లోపలికి వెళ్ళినాక రేకుల స్లాప్ అని లోపల కొట్టాలి. తర్వాత వాళ్ళ ఎన్ని రూమ్లు అని అవి కొట్టాలి. లాస్ట్ కి సబ్మిట్ అని కొట్టాలి. ఒకవేళ ఇప్పుడు అంటే ఇది ఇల్లు లేని ప్రక్రియ, ఒకవేళ వాళ్ళకి ప్లాట్ ఉంది అనుకోండి మేడం, ప్లాట్ ఉంది అనుకోండి, అప్పుడు ఎట్లా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అదేంటంటే అక్కడ ఈ ప్రూఫ్స్ అన్ని కొట్టి అక్కడ వాళ్ళ ఫ్లాట్ ఎక్కడ ఉందో, ఒకవేళ చెర్లపల్లి ఉంటే చెర్లపల్లికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోటో కొట్టాలి. అంటే మీరే అక్కడికి వెళ్ళాలి. ఆ క్యాండిడేట్ని తీసుకొని మేము పోయి వాళ్ళ ఎమ్మటి పోయి వాళ్ళు చూపించితే వాళ్ళని అక్కడ నిలబెట్టించి ఫోటో దింపాలి. ఫోటో తీసుకున్న తర్వాత అన్ని అప్లోడ్ చేయాలి. ఎంత ప్రాసెస్, టైం ఎంత పడుతుంది మేడం? ఇది అయితేనేమో ఇల్లు లేని వాళ్ళకైతేనేమో ఒక 10 minutesలో పడుతుంది. అది అయితేనేమో చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఒకవేళ వేరే ఎక్కడ బీటీఎస్ పోమన్నా బీటీఎస్ పోవాలి, అక్కడ 20 కాలమ్స్ ఉంటాయండి. అవి 20 కాలమ్స్ అప్లై చేయాల్సి. ఇప్పుడు ఇక్కడ నుంచి సపోజ్ బీటీఎస్ వెళ్ళాలి, ఒక 2 kilometers దూరం ఉంటుంది కదా, మీరే వెళ్ళి మళ్ళీ వచ్చి చేయాలి. ఆ లోపల వేరే సర్వే ఆగిపోతుంది కదా మేడం? ఆగిపోతుంది సార్. అది నెక్స్ట్ డే చేస్తారా? నెక్స్ట్ డే చేస్తాం. ఇట్లా ప్రాసెస్ అంటే ఎన్ని రోజులలో కంప్లీట్ కావచ్చు? మీకు ఇచ్చిన వార్డు మొత్తం కూడా ఎన్ని రోజులలో అందాదా? కావచ్చు సార్, 1 month వరకు ఉండొచ్చు. ఎట్లా వస్తుంది మేడం ప్రజల నుంచి? ముఖ్యంగా కూడా మీరు వస్తున్నారు, ఆధార్ కార్డు తీసుకుంటున్నారు, వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది? వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారా? సమాధానం వస్తుందా రాదా అని వాళ్ళ డౌట్ ఉన్నది. ఇస్తున్నారు. అయితే మేము మాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు, మేము చేస్తున్నాం, అది మాకు తెలియదు అని చెప్తాం. అంటే చాలా వరకు కూడా ఎందుకు ఆధార్ కార్డు, ఎందుకు ఇవన్నీ ఏమైనా ఎలిగేషన్స్ వస్తున్నాయా? ఎందుకు ఆధార్ కార్డు ఎందుకంటే ఇందులో కొట్టాలి కదా, ఇది కొడితేనే ఓపెన్ అవుతుంది అని చెప్తున్నాం. సహకరిస్తారు. ఎన్ని గంటల నుంచి మీరు ప్రారంభంగా అవుతారు? ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? 9 గంటలకు స్టార్ట్ అవుతున్నాం, ఈవినింగ్ 6 వరకు. ఎన్ని అప్లికేషన్స్ అవుతున్నాయి ఒక రోజుకి? ఒక 20 వరకు చేస్తున్నారు. ఈ లోపల ఒక 20 days మీకు ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేసే అవకాశం ఉందంటారా? చెయ్యాలి, ట్రై చేయాలి. అధికారుల నుంచి సూచనలు ఏమొచ్చినాయి అంటే తొందరగా కంప్లీట్ చేసుకోండి, ఏమైనా ఇబ్బంది అయితే మమ్మల్ని సంప్రదించండి, మేము చెప్తాం మీకు ఏమైనా రాకుండా అని అన్నారు. ఇప్పుడు మీకు యాప్ ఇచ్చారు కదా మేడం, యాప్ ఎట్లా పనిచేస్తుంది? టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి? కొంచెం సర్వర్ పని చేస్తలేదండి, అందరం ఓపెన్ చేసి ఉంటాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే ఆ సర్వర్ వల్లనే కొంచెం టైం పడుతుంది మాకు ఒకరింట్లో. అంటే ఇప్పుడు ఒక పేరు ఉన్నది, మల్లమ్మ అనే పేరు ఉంది, మొత్తం డీటెయిల్స్ మొత్తం చేశారు మేడం, సబ్మిట్ కొట్టేట వరకు నెట్ ఎర్రర్ వచ్చింది, ఆగిపోయింది. టోటల్గా మళ్ళీ రిఫ్రెష్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది మేడం? మళ్ళీ కొట్టాలనా? మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు మీరు 20 కాలమ్స్ అంటారు, 20 కాలమ్స్ మళ్ళీ ఫిల్అప్ చేయాల్సింది. ఎట్లా అనిపిస్తుంది మరి ఆ టైంలో? తప్పదు కదా సార్, చేయాలి కదా. రైట్. మొత్తంగా చూస్తున్నాం ఇందిరమ్మ ఇండ్ల సర్వే మాత్రము ప్రశాంతంగా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 48 వార్డులు ఉన్నాయి. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డులో కూడా అన్ని ప్రశాంతంగా కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. టెక్నికల్ ఇష్యూస్ అప్పుడప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొంచెం స్లో అవుతుంది, కానీ లేకపోతే యథావిధిగా కొనసాగుతుందని కూడా దీనికి సంబంధించిన అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మాకు ఇచ్చిన టైం ప్రకారం ఒక రోజు రోజుకు 20 నుంచి 25 అప్లికేషన్లు మేము పూర్తి చేయగలుగుతున్నామని కూడా చెప్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా మేము కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఇచ్చిన టార్గెట్
చెప్పినట్టు ప్రకారము ఒక 20-25 రోజుల్లో కూడా పూర్తిగా మాకు ఇచ్చిన వార్డు మొత్తం కూడా సర్వే కంప్లీట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ప్రజల నుంచి కూడా స్పందన బాగా వస్తుందని కూడా చెప్తున్నారు. చాలా వరకు కూడా మాకు ఇండ్లు వస్తున్నాయా రావా అనేది అడుగుతున్నారు, కానీ స్పందన మేము వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా స్పందన మంచిగా వస్తుంది, త్వరగా చేస్తున్నామని చెప్తున్నారు. ఒక్కొక్క అప్లికేషన్ ఫిలప్ చేయడానికి మాత్రం 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుందని కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. మేము పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నామని కూడా ఆ సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ఇందిరమ్మ ఇండ్లపై ఉన్నటువంటి సర్వేపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.